తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో ఓరా ఓరి అంటూ చూస్తున్నామండి. అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్కే పవర్ దక్కే ఛాన్స్ అంటూ చూస్తున్నాం. సో తమిళనాడులో మళ్ళీ డిఎంకే అక్కడ ప్రజలు పట్టం కట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మళ్ళీ స్టాలిన్కే పట్టం కడతా ఉన్నారు. సో టీవీకే పార్టీ 10 నుంచి 13 సీట్లు గెలిచే అవకాశం అయితే ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. సో ఇక కేరళలో చూసుకుంటే ఈసారి పినరాయి విజయ్కి షాక్ అని చెప్పాలి. అక్కడ యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. పుదుచ్చేరిలోనూ మారని పవర్ మళ్ళీ ఎన్డీఏకే గెలుపు ఛాన్స్. తమిళనాడులో నటుడు విజయ్ టీవీకే పార్టీ స్వల్ప ప్రభావం. 4 రాష్ట్రాలు ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల. వెస్ట్ బెంగాల్లో చివరి దశలో 92.47% పోలింగ్ నమోదు. మే 4న కౌంటింగ్. ఆ రోజే తేనున్న అసలు ఫలితాలు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఇక మొత్తం సీట్లు 294, మ్యాజిక్ ఫిగర్ 148. చాణిక్య స్ట్రాటజీస్ 150 నుంచి 160 బీజేపీకి వస్తాయని చెప్తుంది. టీఎంసీకి 130 నుంచి 140 వస్తాయని చెప్తుంది. కాంగ్రెస్కు 2 నుంచి 4 అని చెప్తా ఉంది. జన్మత్ పోల్స్ 80 నుంచి 90 బీజేపీకి, టీఎంసీకి 195 నుంచి 205, కాంగ్రెస్కి 1 నుంచి 3 అటుగా. మాట్రీస్ 146 నుంచి 161 బీజేపీ, 125 నుంచి 140 టీఎంసీ, కాంగ్రెస్ జీరో అటగా. కాంగ్రెస్ అక్కడిగా ఇదేదో కాంగ్రెస్ పార్టీ డిస్టర్నే అంటుంది దానికి మొత్తమే. ఇక సర్వే చేసిన వాళ్ళకు పీపుల్స్ పల్స్ అదేం చెప్తుంది, బీజేపీ 95 నుంచి 110 మధ్యలో, టీఎంసీ ఏం చేస్తుంది 177 నుంచి 127కు టీఎంసీ పార్టీకి వస్తుంది, తృణమూల్ కాంగ్రెస్కి వస్తాయని చెప్తుంది. ఇక 1 నుంచి 3 కాంగ్రెస్ అటుగా. పోల్ డైరీ 142 నుంచి 171 బీజేపీకి, 99 నుంచి 127 టీఎంసీకి, 3 నుంచి 5 కాంగ్రెస్ కంటే ఇట్లా సర్వేలు చెప్తా ఉన్నాయండి. సో ఇక ఎట్లా ఉంటాయంటే ఈ సర్వేలు నమ్మే పరిస్థితి ఉండదు పెద్దగా. ఈ సర్వేలు పెద్దగా నమ్మే పరిస్థితి ఉండదు. అంతటా ఇదే ఇక తమిళనాడు, కేరళ, అస్సాం, ఇక పుదుచ్చేరి. సో ఇక మొత్తం కూడా ఈ సర్వేలు ఎట్లుంటాయంటే నమ్మే పరిస్థితి ఉండదు, తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మన తెలంగాణలో చూసుకుంటే ఏం చేసారు, మొత్తం కేసీఆర్ అధికారంలోకి వస్తుండు, బీఆర్ఎస్ మళ్ళీ 3సారి అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్పినాయి. కానీ ఏమైంది, తలకిందులు అయిపోయినాయి. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే తలకిందులు అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది, మమతా బెనర్జీ ఓడిపోద్దని చెప్పి మాత్రం సర్వేలు చెప్తా ఉన్నాయి. సో కొంత ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉన్నామండి. సో కేరళ విషయంలో ఈసారి పినరాయి విజయ్కి అంటే ఎల్డీఎఫ్కు షాక్ తగులుతున్నట్టు చెప్పొచ్చు. యూడీఎఫ్ అధికారంలోకి వస్తున్నట్టు కూడా ఎగ్జిట్ అంటే సర్వేలు చెప్తా ఉన్నాయి. సో ఇక్కడ అస్సాం కానీ పుదుచ్చేరి